హాయ్ అండి, నేను మీ రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి ఆదివారం రోజు వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో కూడా ఎలా ఉంది ఏంటిది అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కూడా నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ అండి. మీరు లైక్ చేయటం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి వీడియో అనేది నా వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ చేసిద్ది. అందుకని అడుగుతున్నానండి. ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ అయితే చేయండి. ఇక వచ్చేసి పొద్దున్నే అయితే పూజ కోసం పూలు అయితే కోసానండి. పూలు కొయ్యటం మొత్తం అదంతా చూపించాను, తులసికోట కూడా చూపించాను. కానీ పూజ చేయటం, దేవుడి దగ్గర దీపారాధన చేయటం అవన్నీ అయితే షేర్ చేయలేదండి. ఇక పని చేసుకున్న ఆడవాళ్ళు అయితే పూజ చేసే వీడియో ఒక్కటే నేను మిస్ చేశాను. ఇక మొత్తం తీసాను కానండి ఇది ఒక్కటే తీయలేదు. అంటే పూజ వీడియో అనేది తీయలేకపోయాను. అదండి, అందుకని ముందుగానే చెప్తున్నాను. పూలు చూపించింది పూజ చేయించలేదు అనుకుంటారని చెప్తున్నానండి. నేనైతే పూలన్నీ కోసాను. మనకి పూలన్నీ మన ఇంట్లో పెంచుకున్న చెట్లకే పోతున్నాయండి. చక్కగా పూలు రోజు పూజకి నాకు అన్ని పూలు అయితే పోతాయండి. ఒక్కొక్క రోజు అంటే ఒక్కొక్క రోజు చేయకపోయినా చెట్లు చక్కగా అందంగా కనపడతా ఉంటాయి. పూజ చేసిన రోజు కంపల్సరీ నేను పూలన్నీ కోసుకుంటాను. అదండి, చేయకుండా అంటే చేయదు కాని రోజుల్లో 5 రోజులు అయితే చేయకుండా ఉంటాం కదా, అప్పుడైతే చెట్లకు ముచ్చటగా కనపడతాయండి. బాగా కనపడతాయి. మందార పూలు కానీ అవి కానీ గులాబీ పూలు కానీ అవన్నీ చక్కగా కనపడతాయి. శంకు పూలు కూడా ఇప్పుడు బాగా పోతున్నాయండి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కూడా నేను. ఇవి వచ్చేసి నిమ్మ చెట్టు అండి. మీకు ఆల్రెడీ నేను వీడియో మీకు షేర్ చేశాను కూడా. నిమ్మ చెట్టు కాయలు అయితే కాస్తుందండి. పండినాక కంపల్సరీ మిక్స్తో షేర్ చేసుకుంటాను నేను. ఆల్రెడీ ఆ మొక్క తీసుకొచ్చి చూపించింది కూడా మీకు షేర్ చేశాను. కాయలు కూడా కాస్తుందండి. కాయలు కూడా బాగా 10 కాయల దగ్గర కూడా పడ్డాయి. మళ్ళీ చిన్న చిన్న పిందులు కూడా ఉన్నాయండి చెట్టుకి. అవన్నీ పండితే కనుక మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి బొప్పాసకాయ అయితే చెట్టుకి పండిందండి. అందుకని కోసి ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటిదంటే, ఇప్పుడు మీకు బొప్పాసకాయ చూపించాను కదండి, ఆ బొప్పాసకాయ అయితే కాయలు పెద్ద పెద్ద కాయలండి. ఒక 10 కాయలు పడ్డాయి అంతేనండి. 10 కాయలు పడినాక బొప్ప చెట్టుకి బొబ్బర తెగులు వచ్చిందండి. బొబ్బర తెగులు వచ్చేసరికి చెట్టు అంతా పాడైపోయింది. పిందెలు లేవు, పూత లేదు, ఏమీ లేదండి. 10 కాయలన్నా పండుతాయి కదా అని చెప్పి నేను చెట్టు అయితే అంతే ఉంచాను. కాయలు అయితే చెట్టుకు పండిందాక అంతే ఉంచుతున్నానండి. అంతే ఉంచినాక కాయ పంటకు వచ్చినాక అప్పుడు కోస్తున్నాను అనమాట. కోసి 2 రోజులు ఉన్నాక అప్పుడు కొంచెం అప్పుడు లోపల కూడా బాగా పండిద్ది కదండి. అందుకని చెప్పి నేను అంతే ఉంచుకొని కాయలు అయితే కోసుకుంటున్నాను. అదండి, ఇంకొక విషయం ఏంటిదంటే, ఇక్కడ మీకు గుండు పూలు చూపెడుతున్నాను చూడండి. గుండు పూలు అయితే ఇక్కడ మొత్తం 2 చెట్లు పెట్టానండి. 2 చెట్లు పెడితేనే ఇది మొత్తం అల్లుకుపోయింది. అదే చూపెడుతున్నాను మీకు ఇక్కడ. నేను ఒకసారి ఇట్లానే మాల కట్టి ఆ పూలన్నీ కోసి మాల కట్టి దేవుళ్ళకి వేసానండి. చాలా బాగుందండి. పూజ అంతా అయిపోయిందండి. పూజ అంతా అయిపోయినాక నేను ఇక్కడ పప్పాయికాయ అయితే కోసాను కదా, పప్పాయికాయ అయితే కోసి చెక్కంతా తీసి ముక్కలైతే కట్ చేసుకున్నాను. చాలా మటుకైతే అండి, చాలామంది ఇలా ఉట్టిగా తినటానికి ఇష్టపడతా ఉంటారు. కొంతమంది పంచదార నంచుకొని, పంచదార అంటే చక్కెర అండి, చక్కెర నంచుకొని తినడానికి ఇష్టపడతారనమాట. అలా తినొచ్చు, ఇలా తినొచ్చు, ఎలా అయినా మన ఇష్టం అండి. మన టేస్ట్కి తగ్గట్టుగా మనం ఎలా తిన్నా కానీ ఇబ్బంది లేదు. ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ముక్కలు కోసి పక్కకు పెట్టుకున్నాను. తేపకోటి పని చేసుకుంటే అయినా తింటా ఉండొచ్చు, ఇబ్బంది అయితే లేదు. ఇవాళ వచ్చేసి నేను ఆదివారం రోజు బ్లాగ్ అనేది షేర్ చేస్తున్నానని ఆల్రెడీ మీకు చెప్పాను. ఇవాళ వచ్చేసి కోడిగుడ్డు, టమాటా, ములక్కాయ 3 కలిపి కూర అయితే చేస్తున్నానండి. చాలా బాగుండిద్ది. అంటే మా ఇంట్లో నేను ఎలా చేస్తున్నానో అలా మీకు షేర్ చేస్తున్నానండి. ముందైతే బాండీ పెట్టి నూనె వేసి తిరుమల గింజలు, ఆవాలు ఇవన్నీ వేసుకొని నేను పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి. అవి అయితే నూనె మనం తిరుమల గింజలు అవన్నీ వేగినాక అవి వేసుకొని కరివేపాకు, తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేగినాక ములక్కాయలు వేసుకున్నానండి. ములక్కాయలు కూడా వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. నేను ఉప్పు అయితే ఇప్పుడు వేయట్లేదండి. మీకు అలా చెప్పాను, నేను ఎప్పుడైనా కూరలో లాస్ట్లోనే వేసుకుంటానని. తర్వాత ములక్కాయలు కూడా కొంచెం వేపినాక, కొంచెం మగ్గినట్టు అయినాక తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నాను. టమాటా ముక్కలు వేసుకున్నాక ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి. ఎందుకనంటే టమాటాలో ఇప్పుడు మన టమాటా వేసినాక సాల్ట్ వేస్తే చక్కగా గుజ్జులాగా అవుతుంది అనమాట కూర. అందుకని చెప్తున్నాను. ఇప్పుడు నేనైతే కూరకు తగ్గట్టుగా ఉప్పు అయితే వేసుకున్నానండి. ఉప్పు వేసుకొని చక్కగా మొత్తం కలిసిపోయేలాగా కలిపి అప్పుడు మూత వేసుకొని కాసేపు పక్కకు మూత పెట్టుకు వేసుకున్నాం కదండి. కూర అయితే మగ్గిద్ది. ఈ లోపల
అల్లం చిన్నులపాయ అయితే దంచుకుందామండి. నేను ఎక్కువ మసాలా అయితే వేయట్లేదు, ఎందుకనంటే అండి కొంచెమే వేసుకుంటాను. నేను కూరలు అయితే ఎక్కువ మసాలా వాడనండి. మామూలు చికెన్లో అట్లయితే కొంచెం ఎక్కువే వేసుకుంటాను, కానీ ఇలాంటి మామూలు కూరలు అయితే నేను కొంచెమే లైట్గా వేసుకుంటాను, ఎక్కువ వేయను. అందుకని కొంచెమే అల్లం తీసుకొని నా చిన్నులపాయలు అల్లం దంచుకొని ఇప్పుడు నేనైతే వేసుకుంటున్నానండి. చక్కగా మగ్గిపోయింది చూసారా. మనం ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిపోయిద్ది అనమాట టమాటా. ఆ నీరుతోనే ములక్కాయలు కూడా చక్కగా ఉడికిపోతాయండి. కూర అయితే నేను ఇప్పుడు అల్లం చిన్నులపాయ వేసుకున్నా కదా, ఇప్పుడు తిప్పేసుకుంటున్నాను. తిప్పుకున్నాక ఇప్పుడైతే మనం కూరకు తగ్గట్టుగా కారం వేసుకోవాలండి. కారం అది వేసుకొని అప్పుడు మనకి కొంచెం ఇంకా గుజ్జు కావాలనుకుంటే కొంచెం నీళ్ళు వేసుకోవాలి. గుజ్జు అవసరం లేదు, మాకు కూర ఇలానే ఉండాలి అనిపిస్తే ఇలా కూడా ఉంచుకోవచ్చు, ఇబ్బంది లేదు. నేనైతే కొంచెం నీళ్ళు వేసుకుంటున్నానండి. ఒక గ్లాసు నీళ్లు పోసుకున్నాక చక్కగా కూరనంతా దగ్గరికి వచ్చేదాకా ఉడకనిచ్చానండి. ఎందుకనంటే ములక్కాయలు వేసాను కాబట్టి చక్కగా ఉడకాలి కదా, ములక్కాయలు కూడా ఉప్పు కారం అది పట్టాలి కాబట్టి ఒక్క చుక్క నీళ్ళు వేసుకొని కనుక మనం ఉడికించుకున్నామంటే కూర అంతా దగ్గరికి వచ్చిందాకా ఉడికించుకున్నామంటే కూర చాలా బాగుండిద్ది. ఇప్పుడు నేను కోడిగుడ్లు అయితే వేయించుకున్నాను కదండి, సన్నగా ఘాట్లలాగా పెట్టుకొని నేను వేయించుకున్నాను. మనం కోడిగుడ్లు వేసుకున్నాక అప్పుడు మూత పెట్టేసుకున్నాం అనుకోండి, వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకున్నామంటే చక్కగా కోడిగుడ్డుకు కూడా ఉప్పు కారం పట్టిద్ది. నేను కలుపుకున్నాను. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకున్నాం. కూర అయితే చక్కగా దగ్గరికి ఉడికిద్ది. ఇంకా ఇష్టం ఉంది మాకు బాగానే మసాలా కావాలి, పొడి మసాలా కూడా కావాలంటే వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ధనియాల పొడి ఉండేది కదా, అది కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, మూత పెట్టేశాను. కూర అయితే దగ్గరికి వచ్చిందాక చూద్దాము. అదిగోండి చూసారు కదా, కూర చూసారా చక్కగా దగ్గరికి వచ్చేసింది కూర. కూర ఎప్పుడైనా నూనె అట్ట తేలుతూ ఉంటే కూర అయితే అయిపోయినట్టేనండి. నా కూర అయితే నాకు అదే గుర్తు అనమాట. మనం కూర ఉడికినాక నూనె అలా పైకి తేలుతూ ఉంటే కూర అనేది మనకు అయిపోయినట్టే. కూర అంతా అయిపోయిందండి. మనం ఒకసారి తిప్పుకొని స్టవ్ కట్టేసుకున్నామంటే కూర అయితే అయిపోయినట్టేనండి. చూసారు కదా, కూర అయితే చాలా బాగా వచ్చింది, గుజ్జుగా బాగా వచ్చింది. అటు పులుసుగా లేకుండా ఇటు దగ్గరగా లేకుండా కూర అయితే బాగా వచ్చిందండి. కూర అంతా అయిపోయిందండి. అయిపోయినాక ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటిదంటే ఇక్కడ నేను ఒక డ్రెస్ కుట్టానండి. డ్రెస్సు కటింగ్ అయితే పెడదాం అనుకున్నాను, కాకపోతే నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పానండి నేను డ్రెస్ కటింగ్ కూడా పెడతానండి. డ్రెస్సు కటింగ్ కూడా నేను వీడియో తీసానని చెప్పి నేను మీకు వీడియోలో షేర్ చేశాను. కాకుంటే నాదే పొరపాటు. ఏంటిదంటే నేను వేరే వీడియో డిలీట్ చేయబోయి డ్రెస్ కుట్టిన వీడియో మొత్తం డిలీట్ చేసేసానండి. అయ్యో రామా అనిపించింది. నేను ఎంతో నీట్గా తీసుకున్నానండి, చక్కగా మీతో షేర్ చేసుకుందాము. నేను యూట్యూబ్లో చూసి మరీ నేను డ్రెస్సులు కుట్టుకుంటున్నానని చెప్పి మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా, కాకుంటే నా ఆశ నిరాశ అయిపోయిందండి. నేను ఎంతగానో అనుకున్నాను ఆ డ్రెస్ వీడియో మీకు పెడదామని. సరే అలా అయినా పెట్టలేకపోయాను. సరే కుట్టడం కటింగ్ అది కూడా మీతో షేర్ చేసుకోలేకపోయా. కనీసం డ్రెస్ అన్నా చూపెడదామని చెప్పి ఇప్పుడు ఈ వీడియోలో చూపెడుతున్నానండి. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇక్కడ నేను డ్రెస్ కుట్టాను. డ్రెస్సుని లంగావణిలాగా చేశానన్నమాట. నేను ఇది మొత్తం యూట్యూబ్లో చూసి నేను డ్రెస్ కుట్టానండి. నాకు డ్రెస్ కటింగ్ కానీ డ్రెస్సులు కుడతాం కానీ నాకు అస్సలు తెలీదు, రాదు కూడా. నేను యూట్యూబ్లో చూసుకుంటా మా అమ్మాయికి అయితే డ్రెస్సులు కుడుతున్నానండి. బ్లౌజులు అయితే కుడతాను, మిషన్ కుడతారు కదండి మీరు అంటే బ్లౌజులు కుడతాను. బ్లౌజులు అయితే నేర్చుకున్నా, కానీ డ్రెస్సులు అయితే నేను నేర్చుకోలేదు. యూట్యూబ్లో చూసుకుంటా మా అమ్మాయికి డ్రెస్సులు అయితే కుడుతున్నాను. ఇలా మిషన్ ఉండబట్టి నేను ఇలా యూట్యూబ్లో చూసుకుంటా మా అమ్మాయికి నచ్చినట్టుగా, మా అమ్మాయికి అంటే ఇప్పుడు మోడల్ వస్తున్నాయి కదండి, అలా ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. ఇలా డ్రెస్ కుట్టి డ్రెస్ మీద లంగావణిగా ఇప్పుడు వస్తున్నాయి కదండి, అలా కుడదాము, ట్రై చేద్దాము, అసలు వచ్చిద్దో రాదో అనుకున్నా నేను. నిజంగా అండి డ్రెస్ అయితే చాలా బాగా వచ్చింది. డ్రెస్ అయితే ఇదిగోండి, ఒక చీరను తీసుకొని చీరనైతే ఇలా డ్రెస్సుగా కుట్టి లంగా ఓణి కూడా తీసాను అనమాట. చీరలోనే ఓణి కూడా తీసాను. మళ్ళీ వేరే అయితే ఏం కొనుక్కరాలేదు. నేను ఇలా ట్రై చేస్తున్నాం కాబట్టి ఇలానే ట్రై చేద్దాంలే అని చెప్పి చీరలోనే ఓణి కూడా తీసాను. డ్రెస్ అంతా కుట్టినాక ఓణి తీసాను అనమాట. ముందు లంగా ఓణిగా చూపించాను, చూసారు కదా. తర్వాత ఇక్కడ మార్వాడి బయటగా చూపెడుతున్నాం మీకు. ఇక్కడ చూడండి, ఇందాక మామూలుగా లంగావణి, ఇప్పుడు మార్వాడి బయట. డ్రెస్ అయితే మీకు అర్థమవుతుంది కదా, డ్రెస్ మీదే ఇన్ని వెరైటీలుగా వేసుకోవచ్చు అనమాట. ఇలాగ మార్వాడి బయట కూడా ఇలా వేసి చూశానండి, ట్రై చేశానండి ఎలా వచ్చిద్దా అని. బాగానే వచ్చింది. డ్రెస్ లుక్ కూడా చాలా బాగుంది. కలర్ కూడా నిండు కలర్ చాలా బాగుందండి. చీర అయితే
తర్వాత డ్రెస్ అనమాట. ఇదిగో చూడండి, డ్రెస్కి చున్నీ లాగా వేస్తాం కదా ఒక సైడు, అలా వేసుకోమ్మా ఒకసారి అలా చూద్దామని చెప్పి అలా వేసుకుంది. ఇలా డ్రెస్కి ఒక సైడ్ కూడా చున్నీ వేసుకుంది అనమాట. డ్రెస్ అయితే చాలా బాగా వచ్చింది, నీట్గా వచ్చిందండి. ఇక అదండి, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా వీడియోస్ తీసుకుంటూ మేము ముందుకు వస్తానే ఉంటా. బాయ్.